నమస్తే, మీరు చూస్తున్న యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగా. తెలంగాణలో వరుణుడి కరుణ కోసం తెలంగాణ ప్రభుత్వం వర్ణయాగం చేస్తుంది. వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాలని, జలాశయాలు నిండాలని, ఆ జలాశయాలు నిండినటువంటి నీళ్లతో పంటలన్నీ సమృద్ధిగా పండాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ తిరుమలగా పిలువబడేటువంటి యాదగిరిగుట్ట వేద పండితుల చోటి నాగార్జున సాగర్లో వర్ణయాగాన్ని మొదలుపెట్టింది. ఈ వర్ణయాగంలో మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు అక్కడ వర్ణయాగంలో కూర్చుంటున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాడు. ఈయనతో పాటు తెలంగాణ మంత్రులు కూడా అక్కడ పాల్గొంటున్నారు. నిజంగా ఈ వర్ణయాగం అనేది చేస్తే వర్షాలు కురుస్తాయా? వర్ణయాగం అనే దానికి శాస్త్రీయ ఆధారం ఉందా? ఈ మాటలు కనుక మనం ఆలోచించినట్లయితే వర్ణయాగం అనేది వైదిక సాంప్రదాయ ప్రకారం నిర్వహించేటువంటి ఒక ప్రక్రియ. వైదిక సాంప్రదాయ ప్రకారం నిర్వహిస్తే ఆ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాయనేది ఒక సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నటువంటి విధానం. కాబట్టి ఆ వర్ణయాగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పూనుకుంది. మరి ఈ వర్ణయాగం అనేది ఇప్పుడే ఉందా, గతంలో ఎప్పుడైనా ఉందా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో నాటి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులతోటి 1000 మంది వేద పండితులతోటి ఇదే వర్ణయాగాన్ని చేపట్టాడు. ఇదే వర్ణయాగాన్ని చేపట్టి 1000 సహస్ర హోమాలు ఏర్పాటు చేసి చాలా భారీ ఎత్తున ఈ వర్ణయాగం ఏర్పాటు చేశాడు. మరి ఆ ప్రక్రియ తర్వాత వచ్చినటువంటి తర్వాత ముఖ్యమంత్రులు ఎవరైనా చేసిరా అంటే నిజానికి వర్ణయాగము రాష్ట్రం సమృద్ధిగా ఉండాలని, లేదంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక చండీ యోగం చేయడం జరిగింది. దాన్ని రాజకీయ పరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. 2023లో అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి యాగం చేయడం జరిగింది. అది కూడా రాష్ట్రం కోసమే అంటారు. కానీ ఇప్పుడు తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఎల్నినో ఎఫెక్ట్ తోటి జలాశయాలు నిండలేదు, వర్షాలు పడతలేవు, వేసిన పంటలు ఎండిపోతున్నాయి. అన్నదాతలు వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అన్నదాతల ఆశలు కూడా ఆవిరైపోతుంది. ఎందుకంటే ఆగస్టు వచ్చినా కానీ వర్షాభావం అనేది లోటుగానే ఉంది తప్ప, వర్షపాతం అనేది లోటుగానే ఉంది తప్ప ఎక్కడ కూడా సమృద్ధిగా వర్షాలు పడలేదు. నిజానికి గత సంవత్సరం ఈ కాలాన్ని కనుక మనం చూసినట్లయితే శ్రీశైలం సాగర్ గేట్లు కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు శ్రీశైలమే పూర్తిగా నిండలేదు, ఇక సాగర్ దాకా ఏమొస్తాయి? ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఆ కొద్ది నీళ్ళు వచ్చి నారాయణపూర్ నుండి జూరాలకు వచ్చి, జూరాల నుంచి శ్రీశైలం దాకా వచ్చినాయి. మరి ఇదే పరిస్థితి ఇలానే కంటిన్యూ అయితే అన్నదాతే కాదు, తినడానికి తిండి కూడా కరువు ఏర్పడుతుంది. ఆహార ధాన్యాల కొరతతోటి ఆహార ధాన్యాల యొక్క ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఆ ఆకాశాన్ని అంటడం వల్ల ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకే శాస్త్రీయంగా వర్షం రావడానికి కారణాలు వేరే ఉన్నా, శాస్త్రీయంగా వర్షం కురిపించడానికి పద్ధతులు వేరే ఉన్నా, వైదిక సాంప్రదాయ ప్రకారం మాత్రం ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వర్ణయాగానికి పూనుకున్నది. నాగార్జున సాగర్ వేదికగా ఈ వర్ణయాగం యాదగిరిగుట్ట వేద పండితులతోటి ఇచ్చేస్తున్నది. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూర్చుంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రితో పాటు తదితర పెద్దలు కూడా వెళ్ళి చేస్తున్నారు అక్కడ వర్ణయాగం. నిజంగా ఈ వర్ణయాగం ఫలితమో లేదంటే శాస్త్రీయ ఫలితమో వర్షాలు కనుక కురవకపోతే తెలంగాణ కరువుతో అల్లాడిల్లేటువంటి పరిస్థితులు ముందు కనిపిస్తాయి. తెలంగాణలో ఇప్పటికే అన్ని మార్కెట్లు కింద పడిపోయి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నాయి. ఈ పంటలు కూడా ఎండిపోయి పంటలు కూడా పండని పరిస్థితులు ఉంటే ఆకలి కేకలు ఇన్ని రోజులు వస్తాయి. కాబట్టి ఆ వరుణుడు ఈ వర్ణయాగంతో నన్ను కర్ణించి వర్షాలు కురిపిస్తే, సమృద్ధిగా వర్షాలు పడితే, డ్యాములు నిండితే, ఆ నీటి నిల్వలు అనేవి ఆ డ్యాములలో ఉండి భూగర్భ జలాలు పెరిగితే తెలంగాణ మళ్ళీ సస్యశ్యామలంగా ఉంటుంది. లేదంటే తెలంగాణ పాత రోజులు చూసేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వర్ణయాగంతోనన్నా ఈ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు మంచిగా మారాలని కోరుకుంటున్నాను. నమస్తే.